హోలా ఫ్రెండ్స్. హోలా అంటే స్పానిష్లో హలో అని అర్థం. చిన్నప్పటి ఆదివారం అంటేనే జాలీ డే. అప్పటి సండేస్, స్వీట్ మెమరీస్ గుర్తుకు వస్తేనే ఏదో తెలియని ఫీలింగ్ మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పట్లో లేట్గా లేవడం అంటేనే మ్యాక్సిమం 7:30 AM. లేచి అమ్మ చేసిన కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తూ కళ్ళల్లో ఆ రసం పోయినా ఆ పెయిన్ని కాసేపు భరిస్తూ రెడీ అయిపోయి కూర్చునేవాళ్ళం. డాడీ ఏమో కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుని వచ్చేవాళ్ళు. సండే మార్నింగ్స్ అంటేనే రాశి ఫలాలు, పంచతంత్రం అండ్ భాగవతం. 8 o'clockకి రాశి ఫలాలు వచ్చేవండి. మన జోడియాక్ సైన్కి సంబంధించి ఆ వీక్ మొత్తం ఏమవుతుందో అని చూసేవాళ్ళం. మెల్లిగా ఇంకా అందరం టిఫిన్ చేస్తూ 9 o'clockకి పంచతంత్రం అండ్ 9:30కి భాగవతం చూసేవాళ్ళం అండి. భాగవతం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిక్ స్టోరీస్ ఐ హ్యావ్ సీన్. ఇవి చూశాక డాడీ ఏమో కూరగాయల కోసం సండే మార్కెట్కి వెళ్ళేవారు. అవి సర్దినాక కాసేపు బయటికి ఉరికే వాళ్ళం ఆడుకోవడానికి. కాసేపు ఆ ఎండల్లో ఆడుకొని వచ్చి మధ్యాహ్నం ఇంకా తినడానికి కూర్చునే వాళ్ళం. అప్పట్లో తేజ ఛానల్ అనేది ఉండేదండి. ఆ ఛానల్లో వచ్చే మూవీస్ కోసం ఎంతలా వెయిట్ చేసేవాళ్ళమో. నాన్ వెజిటేరియన్స్ వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం నాన్ వెజ్జే ఉండేదండి. ఇంకా తేజ ఛానల్లో వచ్చే మూవీస్ చూస్తూ అందరం కలిసి లంచ్ చేసేవాళ్ళం. ఓన్లీ సండేస్ ఆఫ్టర్నూనే పడుకునే వాళ్ళం అండి. ఆ నాప్ అసలు చాలా బెస్ట్ ఫీలింగ్. దూరదర్శన్ ఛానల్లో శక్తిమాన్ చూసేవాళ్ళం. మళ్ళీ కాసేపు ఆడుకోవడానికి కురికేవాళ్ళం. మొత్తం గల్లీ బ్యాచ్ నేర్చుకొని ఒకటే ఆటలు, లిటరలీ మిస్ దోస్ గల్లీ గేమ్స్ అండి. ఇంకేముంది, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చాక కాసేపు అమ్మతో తిట్లు తినేవాళ్ళం. ఇమ్మీడియట్గా ఏమైనా హోంవర్క్స్ ఉంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు వస్తుందండి 8:30కి అమృతం సీరియల్. వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ సీరియల్స్ ఇన్ తెలుగు హిస్టరీ విత్ ప్యూరెస్ట్ కామెడీ. అది చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేసేవాళ్ళం. 9కి వచ్చేదండి మాయాద్వీపం అనే షో. అది చూసి నేనైతే చాలా భయపడేదాన్ని నిజం అనుకుని. మెయిన్గా లాస్ట్ రౌండ్. అప్పట్లో ఆ షో ఇంపాక్ట్ అలా ఉండేదండి. ఇంకేముందండి, మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ కోసం బ్యాగ్స్ సర్దుకొని పడుకునే వాళ్ళం. అసలు మనకి హాలిడేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతాయో, మెయిన్లీ సండేస్. ఇలా అయ్యేవండి సండేస్ అప్పట్లో. ఐ హోప్ చాలామంది కనెక్ట్ అవుతారు సేమ్ ఇలాంటి సండేస్కి. ఒకవేళ మీరు ఇలాంటి సండేస్కి కనెక్ట్ అవుతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ బ్రింగ్ బ్యాక్.